వీరభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. ఆపదలను తొలగించేటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు. ధర్మానికి ప్రతీక ఆ రామచంద్రుడు. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం కలగాలని, లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై సీతారామ కళ్యాణాన్ని వీక్షించడం వలన ఒక యజ్ఞము యాగము చేసినటువంటి ఫలం కలుగుతుందని శాస్త్రవచనం. అంత విశేషమైనటువంటి కడప నగరంలో ఈ నెల 21వ తారీఖు బుధవారం రోజు సాయంత్రము 5 గంటల నుండి అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చక పురోహితుల యొక్క సమైక్య ఆధ్వర్యంలో చేసేటువంటి విశేషమైనటువంటి సీతారామ కళ్యాణం రమణీయంగా శ్రీపాంచరాత్ర ఆగమరీత్యా వడగల సంప్రదాయం రీత్యా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా చేయటకు స్వాముల వారి యొక్క అనుగ్రహంతో నిర్ణయించడమైనది. అంత విశేషమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని 21వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం చేసి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా అశేష భక్తుల యొక్క నడుము చేసేటువంటి ఎదుర్కోళ్ల మహోత్సవం, తదనంతరం సీతారామ కళ్యాణం, తర్వాత స్వామివారి యొక్క ముత్యాల తలంబరాలతో స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలు, అలాగే కళ్యాణ ప్రసాదాన్ని వితరణ విశేషమైనటువంటి కైంకర్యాలను కూడా చేటకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దేశించడమైంది. కావున భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ రామచంద్రుని అనుగ్రహాన్ని కలగాలని ప్రార్థన చేసుకుని, అలాగే 22వ తారీఖు ఆ శ్రీరామస్వామి వారి సీతారామ కళ్యాణమైనటువంటి మరుసటి దినం అనగా 22వ తారీఖు గురువారం ఉదయం 7 గంటల నుండి కడప నగరం చిన్న చొక్కు ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం నుండి స్వామివారి యొక్క శోభాయాత్ర లక్షలాది మంది భక్తుల యొక్క నామస్మరణ శ్రీరామనామస్మరణతో విశేషంగా బయలుదేరబోతోంది. ఈ యొక్క కార్యక్రమానికి అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యం విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, విశేషమైనటువంటి బాణసంచ కార్యక్రమాలు, విశేషమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, విశేషమైనటువంటి తీర్థప్రసాద వినియోగాలు, అన్న సంతర్పణ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమిష్టిగా చేసేటువంటి ఈ సీతారామ కళ్యాణం శ్రీరామ శోభయాత్రలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ స్వామివారి యొక్క రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకొని విశేషమైనటువంటి ఈ సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో రామచంద్రమూర్తికి ఏ విధంగా పౌర్ణమి ముందు రోజు ఆ చంద్రుని యొక్క కాంతిలో సీతారామ కళ్యాణం జరుగుతుందో, అలాగే రేపటి రోజు 21వ తారీఖు సాయంత్రము ఆ రామచంద్రుని యొక్క సీతారామ కళ్యాణం సాక్షాత్ ఆ యొక్క చంద్రుని యొక్క కాంతిలో ఆ రామ కళ్యాణం జరిపటకు మేము సిద్ధం చేస్తున్నాం. ఈ విశేషమైనటువంటి స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను కూడా కుంభకోణంలో తయారు చేయించి గత సంవత్సరం తెప్పించాము. విశేషమైనటువంటి స్వామివారి ఆజానబాహుడు శ్రీరామచంద్రుడు ఆజానబాహుడు ఆ స్వామివారి యొక్క 3.5 అడుగులు పొడవైనటువంటి ఆ పంచలోక విగ్రహ మూర్తులు రామచంద్రుని యొక్క కళ్యాణం అత్యంత వైభవపేతంగా శాస్త్రీయంగా రమణీయంగా వేదోక్తంగా వేద వాయిద్యనం భక్తుల నామస్మరణ జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణతో జరిగేటువంటి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం అఖిల దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలందరూ ఈ కళ్యాణం వీక్షించడానికి ఇక్కడ వస్తున్నారు. అంత విశేషమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని హిందూ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందువు తన ఇంట్లో తన పిల్లల వివాహం అయితే ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా వివాహం భావించుకొని ఈ సీతారామ కళ్యాణోత్సవం ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా అయోధ్య ఐక్యవేదిక తరపున ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవం శోభాయాత్రకు ఆహ్వానిస్తున్నాం. విజయ్ భట్టర్, అర్చక పురోహిత సంఘం జిల్లా అధ్యక్షులు. కడప ప్రజలంతా కూడా అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి ప్రతిష్ట జరిగిన తరుణం నుంచి మనమందరం కలిసి కడపలో శ్రీరామచంద్రుల వారి శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే గత సంవత్సరము ఈ సంవత్సరము సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనుల విందుగా కూడా మనం నిర్వహించుకోబోతున్నాం. గత సంవత్సరం నిర్వహించుకున్నాం. మరి ఇంత భాగ్యం ఇంతవరకు కడపలో ఎప్పుడు కూడా మైదానంలో సీతారామ కళ్యాణం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇది పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా జరిగింది. మొత్తం అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు అందరూ కలుసుకొని ఐకమత్యంతో జరిగే ఈ కార్యక్రమానికి అంతా పుర జనులందరూ కూడా మనకు సహకరిస్తూ చాలా ఉత్సాహంగా ఉత్తేజంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ రామచంద్రుడు మనకిచ్చిన ఒక వరంలాగా భావిస్తూ మనమందరం కూడా దీంట్లో పాల్గొని రేపు జరిగే కళ్యాణాన్ని, ఎల్లుండి జరిగే శోభాయాత్రను జయప్రదం చేయాల్సిందిగా ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క కృపను పొందాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత శోభాయాత్రలో ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరికీ కూడా భోజన వసతి, ఉదయం టిఫను, భోజనం, తేనీరు,
రాత్రి టిఫిన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా చిన్న సైకులో ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర వారి యొక్క పాదసేవలో నిమగ్నమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం దగ్గర ప్రారంభమై అప్సరా హాల్ మీద నుంచి, ఆర్టీసీ బస్టాండ్ నుంచి, కోఆపరేటివ్ కాలనీ నుంచి, గోకుల్ లాడ్జ్ దగ్గర నుంచి, వన్ టౌన్, గాలిదేవర ఆంజనేయ స్వామి, 7 రోడ్స్, క్రిస్టియన్ లైన్, కోటెడి సర్కిల్, కాగితాలపెంట, ఐటీఐ సర్కిల్, సంధ్యా థియేటర్, ఎరమక్కపల్లి, తిరిగి శ్రీ కోదండరామాలయం హౌసింగ్ కాలనీకి చేరుతుంది. దాదాపు 13-14 గంటలు జరిగే ఈ శోభాయాత్ర అత్యంత కమనీయంగా, రమణీయంగా, అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా ఉత్సాహమైనటువంటి పరిస్థితుల్లో అనేక కోలాటాలలో, చెక్క భజనలు, ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. ఇందులో అందరూ పాల్గొనాలని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ, ఇక్కడ మనం జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ వారు ప్రతి విషయాన్ని కూడా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలియజేస్తూ ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రెస్ వారందరికీ, పత్రికా విలేకరులకు, అన్ని ఛానల్స్ వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు సమర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటూ అందరినీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో రక్షించాలని మనసారా వేడుకుంటూ, పోలీసు వారు కూడా ఈ కార్యక్రమంలో మనకు చాలా చక్కగా సహకరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అధికారులందరికీ కూడా తగు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనింపజేస్తున్నారు. కడప మున్సిపాలిటీ వారు కూడా స్ట్రీట్ లైట్స్, గ్రౌండ్ అంతా క్లీన్ చేయడం, ఇవన్నీ కూడా అధికారికంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం మన అదృష్టం, ఇంత భాగ్యం మనకు కలిగిందంటే సో అందరూ కూడా కార్యక్రమంలో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అలాగే ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఎక్కడంటే అక్కడ భోజన వసతులు, టిఫిన్లు, స్నాక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారందరికి కూడా ఈ సభాముఖంగా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 2004లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారధులుగా పనిచేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ శ్రీరామ శోభాయాత్ర ముచ్చటగా 3వసారి నిర్వహిస్తున్నాం. అలాగే ఇదే వేదికగా ఇదే గ్రౌండ్లో కళ్యాణాన్ని కూడా 2వసారి చాలా వైభవపేతంగా వేదమంత్రాల మధ్య నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కడప ప్రజలు, కడప లోపలే మన కులం, గడప దాటితే మనమందరం హిందువులము అనే నినాదముతో పార్టీలకు, కులాలకు, వర్గాలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ మేము సైతం రాముని కోసం అంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి వంతు సహకారాన్ని అన్ని విధాలు అందిస్తున్నారు. ఇది ఒకరి విజయం కాదు, ఒకరి కార్యక్రమం కాదు, దేవుని కార్యంలో మేమందరం కూడా వేలాది మంది ఒక సమిధల్లాగా పనిచేస్తున్నాం. ఈ విజయం కూడా కడప హిందూ సమాజానిది. ఇందులో ఎక్కడా కూడా ఎలాంటి బేరసారాలకు కానీ, ఎలాంటి విద్వేషాలకు కానీ, అపోహలకు కానీ తావు లేకుండా చాలా నిబద్ధతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం జిల్లా పోలీస్ యంత్రాంగం అయితేనేమి, రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి, మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అయితేనేమి వారి యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తూ ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని ఈసారి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం మనందరికీ కూడా ఎంతో శుభదాయకం, హిందూ సమాజం గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమం మనం మొదటి సంవత్సరం నిర్వహించినప్పుడే భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీకి భారతదేశంలో ఎక్కువ గంటలు, దాదాపు 17 గంటలు లక్షలాది మంది భక్తులు పాల్గొన్న ఏకైక శోభాయాత్ర కడప శ్రీరామ మహాశోభాయాత్ర. నిజంగా మనము కూడా మన కడపను భారతదేశ చరిత్రలో మొదటి స్థానంలో నిలిపినటువంటి కడప హిందూ సమాజానికి, అన్ని ధార్మిక సంఘాలకు, పేరు పేరున సహకరించిన దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు కడపలో ఇదే హిందుత్వాన్ని నిలబెట్టే కార్యక్రమంగా కొనసాగిస్తూ కంటిన్యూ చేస్తూ అందరినీ కూడా హిందూ సమాజం కోసం ఈ కార్యక్రమం అవసరం. కడపలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసం, హిందూ సమాజం అందరూ కూడా కలిసి ఉండాలనే సంకేతం ఇవ్వడం కోసము ఈ కార్యక్రమాన్ని దేవుడే నిర్ణయించుకునేట్టున్నాడు. ఆ దేవుడు నిర్ణయించిన కార్యక్రమంలో మేమందరం కూడా సమిధులు అయినందుకు నిజంగా
ధన్యులమని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.